ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కోపం నా కోడల మీద కాదు, నా శత్రువు మీద. సరే అమ్మా, వదిలే. వ్రతం జరపాలి, పద. ఆగో. ఆవిడ ఇంట్లోకి వస్తే అపర్ణ బయటికి వెళ్తుంది. ఆవిడ బయట ఉంటేనే అపర్ణ లోపల ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితం. ఏంటమ్మా నీ పంతం? ఇంటికొచ్చిన వాళ్ళని బయట అలా నించో పెడతావు. వచ్చారో నా చావు చూస్తావు. మీరు చేస్తుంది బాలేదండి. ఇది పద్ధతి కూడా కాదు. చూడమ్మా అక్షర, నాకు నీ మీద శత్రుత్వం లేదు. నేను చెప్తుంది ఈ ఒక్కరి గురించే. వ్రతం సాఫీగా జరగాలని మీరు నిజంగా కోరుకుంటే, మీ అపర్ణ కాపురం చల్లగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాకూడదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను కోరుకునేది తన సంతోషమే. అమ్మా అక్షర, మీరెళ్ళండమ్మా. మిమ్మల్ని వదిలేసి మేమెలా వెళ్తాం అత్తయ్య గారు? ఇంటికి వెళ్దామమ్మా. అరవిందా, వ్రతానికని వచ్చి స్వామి ప్రసాదాన్ని తీసుకోకుండా వెళ్తే అపచారం అవుతుంది. ఆ తప్పు మనం చెయ్యొద్దు. అమ్మా అక్షర, ఇంకా మీ ఇష్టం. అశ్విన్, అపర్ణ, లోపలికి పదండి. అత్తయ్య, నాకిది నచ్చలేదు. నేను వెళ్ళను. అలా అనకూడదు తల్లి. ఈ వ్రతం చేస్తోందే మీకోసం, మేమొచ్చిందే మీకోసం. రాజ్యం, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. నాకు అన్యాయమైన తీర్పిచ్చిన వాళ్ళతో అలాగే మాట్లాడాలి. కాకపోతే గొడవెందుకులే అని వద్దన్నాను. ఆ బుజ్జమ్మతో యుద్ధం కూడా చెయ్యొచ్చు, తప్పే లేదు. మీకోసం మేమేమైనా చేస్తాం. దేవుడు పూజనేగా వచ్చా. ఆయన దగ్గర ఎక్కడుంటే ఏంటమ్మా, ఇక్కడి నుంచే మొక్కుకుంటాము. వెళ్ళమ్మా. లేదత్తయ్య గారు. నా మాట వినమ్మా. అశ్విన్తో కూర్చుని వ్రతం చేయి. ఒక అత్తయ్యలా కాదు, తల్లిలా చెప్తున్నాను. అర్థం చేసుకో తల్లి. మీరు చల్లగా ఉండాలి, అదే మేం కోరుకునేది. వెళ్ళపు. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, అమ్మాయి వస్తుందా? అదిగో వచ్చేసింది పంతులు గారు. చూడమ్మా అపర్ణ, నీ మీద నాకు ఏ కోపం లేదమ్మా. ఇది గుర్తుపెట్టుకో. రాజ్యమత్తయ్య తక్కువది కాదు. దీన్ని బుజ్జగిస్తూనే బుజ్జమ్మని బయట నిల్చోబెట్టింది. మెల్లగా ఇవిని నా బుట్టలో వేసుకొని నేనెక్కిస్తా. నాకు ఉపయోగపడుతుంది. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజధనియాం శ్రీరంగధామేశ్వర్యం దాసీభూత సమస్తలోకదేవవనితాం లోకైక దీపాంకురాం. అపర్ణ కాపురంలో కలతలు రాకుండా చూడు స్వామి. నా మీద కోపంతో తనని కష్టపెట్టకుండా చూడు స్వామి.
శృణుయాద్వా పఠేద్వా విపాఠయేద్వాపి యత్నతః పరివారయితో భూత్వా త్రైలోక్య విజయీ భవేత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యై నమో నమః. అత్తయ్య గారు, మా వాళ్ళకి నేను ప్రసాదం ఇస్తాను. అమ్మా, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తీసుకోకపోవడం ఎంత తప్పో ఇవ్వకూడదని చెప్పడం కూడా అంతే తప్పమ్మా. ఆ తప్పు మా అమ్మ చేయదులేండి. నువ్వు వెళ్ళా పర్ణ, వెళ్ళు. వెళ్ళొస్తామప్పు. వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త. రాజ్యమత్తయ్య, వెళ్ళిరమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండు. తప్పకుండా వస్తానత్తయ్యా. దారం దొరికింది, ఆడుకుంటా. అమ్మా, జరిగిందేది మనసులో పెట్టుకోకమ్మా. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు ఇలా బాధపడతావు? వదిలేయమ్మా. నేను ఆలోచిస్తోంది, బాధపడుతోంది. నా గురించి కాదు అరవింద, నన్ను అట్టు పెట్టుకుని అపర్ణని ఏం చేస్తుందో అని. అసలేం జరిగింది అత్తయ్య గారు? అశ్విన్ వాళ్ళ నాన్నగారు అసలేం చేశారు? అతను మంచివాడు కాదమ్మా. ఒక ఆవిడ్ని బలవంతం చేయబోయాడు. వాళ్ళు నా దగ్గరకొచ్చి మొరపెట్టుకున్నారు. నేనా రోజు వాళ్ల కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పించి ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యొద్దని గట్టిగా మందలించి తీర్పిచ్చాను. ఇంతేనమ్మా జరిగింది. నేనా రోజు అలా చేయకపోయింటే రాజారావుని జైల్లో వేసేవారు. ఆ కుటుంబానికి ఇంకా చెడ్డ పేరు వచ్చేది. అది ఆ రాజ్యం అర్థం చేసుకోవట్లేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఆవిడ భర్త శ్రీరామచంద్రుడని నమ్ముతూ నా మీద పగ పెంచుకుంది. ఇవాళ అపర్ణ ఆ ఇంటికి కోడలైంది. నన్ను అవమానపరిచింది. నా గురించి బాధ ఏం లేదు, అపర్ణ గురించే నా దిగులంతా. ఏమన్నా చేస్తే ఊరుకుంటానా అమ్మా? ఇదే అసలు అక్కడ చెప్పాల్సిందే. అవునత్తయ్య గారు, మీరు అక్కడే చెప్పొచ్చు కదా. చెప్తామనే నోటిదాకా వచ్చిందమ్మా. అశ్విన్ తన తండ్రి ఇంత నీచుడని ఎక్కడ బాధపడతాడోనని నా ఆవేశాన్ని గొంతులోనే దిగమింగుకున్నాను. నా కోపాన్ని అణుచుకున్నాను. అశ్విన్ కోసమేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.